అందరికీ నమస్తే. ముందు మన తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఎస్పెషల్లీ సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు ప్రత్యేకంగా దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ జీవన పోరాటంలో మనం విజయం సాధించాలని, మనం అందరం మంచిగా ఉండాలని, మన తెలంగాణ బాగుండాలని మనం ఆ విజయలక్ష్మిని మొక్కుదాం. అంతకన్నా ముందు ఒక బ్రహ్మాండమైన వార్త ఇది. ఓటరు లేకపోతే ఎలక్షన్ ఏం చేస్తాను నువ్వు అంటే, నేను రాజకీయ నాయకుల చేత అబద్ధాన్ని నిజంగా చూపిస్తా, నిజాన్ని అబద్ధంగా చూపిస్తా అనేదే రాజకీయం. ఆ రాజకీయాన్ని తెలంగాణలో ఈ అధికార పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది. అందుకే నేను ఆ వార్తను తీసుకుని వచ్చిన. కాళేశ్వరం కుప్పకూలిపోయింది. కాళేశ్వరం కాదు, దాని పేరు కూలేశ్వరం. కాళేశ్వరం ఇంకా పనికిరాదు. కాళేశ్వరం 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయినాయి. ఇక కాళేశ్వరం అసలు తెలంగాణకు కట్టేదే లేకుండే. ఇట్లా చాలా వ్యాఖ్యలు చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. నిన్న మొన్న ఇప్పుడు కూడా నోటికాడ మైకు పెడితే అదే మాట్లాడతారు. అసలు అది రిపేర్గా పనికిరాదు, అది రిపేర్ చేస్తే ఉన్నది కూలిపోతుందంట, 2 పిల్లలు కాదు మొత్తం కూలిపోతుందంట, మొత్తం చెప్పేసిండ్రు. దాని మీద ఎంత బురద చల్లాలో అంత బురద చల్లేసిండ్రు. ఎలక్షన్స్లో గెలిచిండ్రు. ఒక 21 months టైం గడిపేసిండ్రు అది పనికిరాదు అని చెప్పి. ఇప్పుడు ఉన్న ఫలంగా ఈనాడు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు వాళ్ళు. ఒక యాడ్ వచ్చింది. యాడ్ చూస్తే ఏందబ్బా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చిందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు మాట్లాడింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది అనిపించింది. తీరా చూస్తే దాని వెనుక పెద్ద కథ ఉన్నట్టు బయటపడ్డది. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది, ఎందుకు ఆ పేపర్ యాడ్ ఇచ్చినది. అన్ని విషయాలు చెప్తా. ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మనం సబ్స్క్రైబ్ చేసి మనం బలంగా ఉంటేనే మన దగ్గరికి శత్రువులు రారు, మనం మరింత గట్టిగా పోరాటం చేసే అవకాశం వస్తుంది. నిజాలు చెప్పేతోడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేతోడు లేకపోతే సమాజం పాడైపోతుంది. ప్రభుత్వాలు పనిచేయవు, ఏ ప్రభుత్వమైనా సరే. ప్రశ్నించేవాడికి మీరు మద్దతుగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇది పేపర్ యాడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ క్యాడర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన యాడ్ ఇది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్ ఇలాకంటే, అసైన్మెంట్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ కాలింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంప్లేస్మెంట్ ఆఫ్ రిప్యూటెడ్ డిజైన్ ఏజెన్సీస్ ఫర్ ఫర్నిషింగ్ రిహాబిలిటేషన్ అండ్ రిస్టోరేషన్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్స్ క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎన్డీఎస్ఏ కమిటీ. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే ఫిబ్రవరిలో ఇచ్చారు, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. వాటిని బేస్ చేసుకొని వాటిని మంచి డిజైన్ చేసి మేడిగడ్డ రిపేర్ చేయాలంట. రిపేర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ పార్టీస్ ఎవరైనా ఉంటే రండి. ప్రపోజల్స్ ఆఫ్ ఈఓఐ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఏ సీల్డ్ కవర్లా చేయాలి. జలసౌద బిల్డింగ్ బిఫోర్ 15/10 అక్టోబర్ 15 టైం. 3 గంటల వరకు టైం ఉందంట. అంతవరకు ఎవరైనా బిడ్లు వేయచ్చంట. అవి రిపేర్ చేయడానికే బిడ్లు వేసిందంట. అయితే మరి రిపేర్ చేయకూడదా అని అడగచ్చు మీరు. మరి రిపేర్ చేయకూడదా? గవర్నమెంట్ రిపేర్ చేయాలి. వీళ్ళ గవర్నమెంట్ వచ్చే 21 months అయింది. 21 months నుంచి వీళ్ళు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన కొత్తలా మేము రిపేర్ చేస్తాం, 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, అవి కూడా మేమే భరిస్తాం, రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ వాళ్ళు లేఖ రాసింది గవర్నమెంట్కి. రాస్తే కట్టేది లేదు. అది కడితే వీళ్ళ నోట్లో సున్నం పడుతుంది. అది రిపేర్ అయిందనుకో వీళ్ళ నోట్లు ఇంకా వీళ్ళు మాట్లాడానికి ఏముండదు, క్లోజ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసినరు, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి. అసలు కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అసలు కాళేశ్వరంతో ఉపయోగమే లేదు. కాళేశ్వరం లేకపోయినా మేము 1 కోటి ఎకరాలు పండించినాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. రేపు ఆ 2 years కడితే కూడా 1,00,000 కోట్లు కావాలి కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసిన మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఆ 2 years ఇప్పుడు చేస్తే కూడా 500 కోట్ల కన్నా ఎక్కువ కాదంట. కానీ ఎల్ఎన్టీ వాడు వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళే కడితే మన ప్రభుత్వం మీద బడేం తగ్గేది కదా. మనకు 450 కోట్ల రూపాయలు ఏ పేదలకు కనీసం స్కూళ్ళల్లో, గురుకుల స్కూళ్ళలో పిల్లలకు అన్నం పెట్టడానికి వనుకొచ్చేది కదా. అవే 450 కోట్లు బతుకమ్మ చీరలు పంచడానికి వనుకొచ్చేది కదా. మన మహిళలకు బతుకమ్మ పండుగ మంచి చేసుకునే అవకాశం దొరికేది కదా. అదే 450 కోట్లతోనే ఏమో చేయొచ్చు గవర్నమెంట్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు గవర్నమెంటే కట్టిస్తుందంట, గవర్నమెంటే రిపేర్ చేపిస్తాం, ఎవరైనా కట్టేతోళ్ళు ఉంటే రండి అని. ఇది యాక్షన్లోకి రండి, బిడ్డు వేయండి, సీల్డ్ కవర్లు వేయండి అని ఒక టైం పెట్టేసిండ్రు. ఏంది అసలు వీళ్ళ ప్లాన్ ఏంది? మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్లు గోదావరిలో పోసిండ్రు, అసలు ప్రాజెక్టు పనికిరాదు,
అని మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఉన్న ఫలంగా మనసు మార్చుకున్నారంటే ఎలక్షన్ అమ్మా, ఎలక్షన్, ఓట్లమ్మా, ఓట్లు. ఇప్పుడు ఏమైంది, కాళేశ్వరంలో 1,15,00,000 అబద్ధాలు చెప్పి, అబద్ధాలే ఇప్పుడు అవి అబద్ధాలే, వీళ్ళు చెప్పిన అబద్ధాలని నిరూపితం కాబోతుంది. ఇప్పుడు ఇంకా ఎంత నిరూపితం అవుతుంది అంటే దానికి 1,00,000 కోట్లు ఖర్చు కావాలి. 2 పియర్స్ స్కూళ్ళని కట్టనికే, 2 పిల్లర్లు కట్టనికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్. అప్పుడు వీళ్ళ మాట నిజమవుతుంది. అది ఇంకా పనికే రాదు, దాన్ని వదిలేస్తున్నాం, ఇంకా అది కొట్టుకపోవాల్సిందే. వీళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా అదేం కాలే. ఆ రోజు అక్టోబర్ 21, 2023 దాదాపు 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్లో మస్తు వరదలు పోయినాయి. ఇప్పుడు కూడా 11 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి. దానిలోకి వెళ్ళి 11 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు అంత పోయినా ఆ కుంగిపోయిన పిల్లర్ ఉంది కదా, అది కూడా మళ్ళీ కొద్ది పక్క జరగలే. అప్పుడు ఎంత ఉందో పర్రే, ఇప్పుడు అంతే ఉంది పర్రే. మిగతా మొత్తం 86 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగినాయి కదా, మిగతా 84 పిల్లర్లు చెక్కు చెదరలే, అవి అట్లే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఏం అడ్డం పెట్టలే. గవర్నమెంట్ ఆ పిల్లర్స్ కుంగకుండా ఏం అడ్డం పెట్టలేదు, అక్కడ ఏం రిపేర్ చేయలేదు, ఒక ఇటుక పిల్ల కూడా పెట్టలే. కనీసం ఇంత మన కూడా పోయలే, ఒక ట్రాక్టర్తో తీసుకుపోయి. యథావిధిగా పోతున్నాయి నీళ్లు, అన్ని గేట్లు ఓపెన్ చేసుకునే ఉన్నాయి. మరి ఎందుకు కూలలేదు, ఎందుకు కుంగలేదు మిగతా పిల్లర్స్ అంటే స్టాండర్డ్, అదంత స్టాండర్డ్గా ఉంది అని అర్థం. అన్నారం, సుందిలలో కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, అక్కడ కూడా ఏం కాలే. అక్కడ దాదాపు ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల ఇసుక దొబ్బింది గవర్నమెంట్. 10,000 కోట్ల రూపాయల ఇసుక అఫీషియల్గా దొబ్బింది. అన్అఫీషియల్గా ఇంకో 10,000 కోట్లు ఉండొచ్చు, దొంగతనంగా ఉంటారు కదా. మొత్తం మినిస్టర్ల లారీలు, రేవంత్ రెడ్డి బొమ్మ వేసుకొని తిరిగే లారీలు. ఆ బొమ్మ ఏంటంటే ఇక పుష్ప టైప్ అనమాట. పుష్పది ఇట్లా ఉంటుంది కదా, అట్లా రేవంత్ రెడ్డి ఫేస్ లారీ మీద ఉంటే ఏ ఆర్టీఓలు ఆపరు, ఏ ఎంఆర్ఓ ఆపడు, ఏ ఆర్డీఓ ఆపడని అట్లా వేసుకున్నారు వాళ్ళు. అది స్మగ్లింగ్కు గుర్తు ఇట్లా వేసుకునేది. ఇది దేనికి గుర్తు మీరే కామెంట్ చేయొచ్చు. అట్లా మొత్తం కొల్లగొట్టాల్సినంత కొల్లగొట్టారు. ఇసుక కొల్లగొట్టేసిండ్రు, దాని మీద ఓట్లు పొందినరు, దాని మీద అధికారం తీసుకొచ్చిండ్రు. అధికారం వచ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా దాని మీదే మాట్లాడినరు. ఓ పక్క సిబిఐ ఎంక్వైరీని లేఖ రాసిండ్రు, ఓ పక్క సిబిఐ మీద అనుమానం వచ్చి మళ్ళీ ఏసీబీకి ఇస్తామని ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు దేనికోసం మరి? అప్పుడు బాగాలేని, అప్పుడు అసలు రిపేరే వేస్ట్ అన్న వాళ్ళు, అసలు ఇది వేస్ట్, ఇది తెలంగాణకు ఉపయోగమే లేదన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు కరీంనగర్ జిల్లా అటు ఇప్పుడు సూర్యాపేట దాకా నీళ్ళు వస్తాయి కాబట్టి సూర్యాపేట, ఇప్పుడు సిద్దిపేట, ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కాళేశ్వరం నీళ్ళే అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కాళేశ్వరం కట్టినాకనే నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం అని పేరు ఉండదు, ఏ నీళ్ళ మీద కూడా కాళేశ్వరం అని, ఏ నీళ్ళ మీద కూడా ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్ళని, ఏ నీళ్ళ మీద కూడా ఇది గోదావరి నీళ్ళని, ఇది కృష్ణ నీళ్ళు ఉండవు. నీళ్ళకు రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. నీళ్ళు నీళ్ళే. కానీ ఎప్పుడు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చినాయి? కాళేశ్వరం కట్టినాక వచ్చినాయి నీళ్ళు కాబట్టి కాళేశ్వరం నీళ్ళు అంటారు జనమంతా. ఇది మర్పించడానికే తీవ్ర ప్రయత్నాలు చేసింది గవర్నమెంట్, కాలేదు. ఇప్పుడు ఓట్లలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాని మీద ఎఫెక్ట్ అయిన రైతులు కూడా ఉంటారు కదా. మీరు మొన్న వాన ఒక 1 మంత్ లేట్ అయితే ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. 1 మంత్ మనకు జూలైలో మనకు వానలు లేవు. మే ఎండింగ్లో పడ్డది, జూన్ మొత్తం వానలు లేవు. మనకు జూన్లో మనకు వాన పడాలి. యాక్చువల్గా మృగశిర కార్తీ రోజు వాన దబా దబా వాడాలి, మనం విత్తనాలు వేయాలి. కానీ జూన్ నెలలో ఎక్కడ వాన వల్లే, జూలై 2nd వీక్లో పడ్డది వాన. దాదాపు 15 రోజులు రైతులు ఆల్రెడీ అక్కడక్కడ నారంతా వేస్ట్ చేసుకున్నారు, నారంతా పడేసినారు, కొద్దిగా నారు ఉంటే నాటుకున్నారు, దానికి కూడా నీళ్ళు లేవు, ట్యాంకర్లతో కొట్టిర్రు. వాళ్ళకి తెలుసు నీళ్ళ సమస్య ఏందో, నీళ్ళ తిప్పలేందో. ఈ గవర్నమెంట్ తిప్పలు వస్తే ఏం చేస్తుంది, రైతులకు తిప్పలు వస్తే గవర్నమెంట్ ఏం చేయదు. ఇదే రాజకీయాలు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అదొక పెద్ద అస్త్రం అవుతుంది. కాబట్టి ఇదొక ఉపాయం. ఇదేం కట్టేది లేదు, చేసేది లేదు, ఇలా కట్టాలని లేదు. దీన్ని ఇంకా మళ్ళీ ఎలక్షన్స్లో వాడాలి. దాన్ని కట్టినంటే దాన్ని రిపేర్ చేసిర్రు అనుకో, దాన్ని రిపేర్ చేస్తే వీళ్ళు ఇన్ని రోజులు చెప్పే మొత్తం అబద్ధమని జనాలకు అర్థమైపోతుంది. దాన్ని రిపేర్ చేస్తే వీళ్ళు దీన్ని కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్స్ కోసమే వాడిరు అనేది జనాలకు అర్థమైపోతుంది. ఇప్పటికే అర్థమైంది కదా. ఎలక్షన్స్ ముందర జనమంతా నమ్మిండ్రు, నిజమే వీళ్ళు చెప్పేది నిజమే, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి, 1,00,000 కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని. తర్వాత ఏమర్థమైంది, అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ వాడుతున్నారు, అదే కాళేశ్వరంలో భాగమైన కొండపోచమ్మ వాడుతున్నారు, అదే దానిలో భాగమైన గంధమల్లకు వీలే పోయి శంకుస్థాపన చేసిండ్రు. అవే కొండపోచమ్మ నుంచో మల్లన్న సాగర్ నుంచో నీళ్లు హైదరాబాద్ మూసీలకు పారిస్తామంటున్నారు. అన్నీ చేస్తున్నారు. అవే మోటార్లు వాడుతున్నారు, అవే పంప్ హౌజులు వాడుతున్నారు, అవే
రిజర్వాయర్లు వాడుతున్నారు, గదే అవుతుంది, ఏం కాలేదు. కానీ కాళేశ్వరం అని కూలిపోయిందని చెప్పాలి జనాలకి. ఇప్పుడు కూడా కేవలం ఓట్ల కోసమే, ఓట్లలో రాజకీయ ప్రయోజనం కోసం ఇప్పుడు కూడా దాన్ని రిపేర్ చేస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారు. నాకైతే నమ్మకం లేదు వీళ్ళు కడతారు, దాన్ని రిపేర్ చేస్తారని. ఎలక్షన్స్ మందం ఏదో ఇచ్చినాం చేసినాం నడుస్తుంది, మా ఆలోచన మేము కూడా దాన్ని రిపేర్ చేయాలనుకుంటున్నామని రైతుల ఓట్ల కోసం ఇదంతా ఎస్పెషల్గా రైతుల ఓట్ల కోసం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు కాకపోతే ఇంకో నెలకో 2 నెలలకో వస్తాయి. ఇప్పుడు రాకపోవచ్చు, కోర్టు కిరికిరి ఉంది కాబట్టి. ఈ జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి. డిసెంబర్కో జనవరికో ఫిబ్రవరికో పోతాయి, ఈ రిజర్వేషన్స్ ఉండవు. అప్పుడైనా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటిదాకా టైంపాస్ నడుపుకుంటా అగో మేము కాళేశ్వరం కడుతున్నాం అని చెప్పే ప్రయత్నం. కానీ వీళ్ళు చెప్పిన అబద్ధాలు మొత్తం జనాల ముందుకు వచ్చేసినాయి. దీంతోన వీళ్ళు చేసే ప్రయత్నంతోన వీళ్ళు చెప్పిన అబద్ధాలు అనేది జనాల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. దీన్ని జనం కూడా అర్థం చేసుకునే అవసరం ఉంది. వీళ్ళు రాజకీయాల కోసం ఎట్లా వాడినరు ఇష్యూను, రాజకీయాల కోసం మన డబ్బులు కట్టిన ప్రాజెక్ట్ అది, మన డబ్బులు కట్టిన ప్రాజెక్ట్ మనం వాడుకోవాల్సిందే. నువ్వు బైక్ కొనుక్కొని నువ్వు వాడకపోయినా ఈఎంఐలు కట్టాల్సిందే, సేమ్ అది కూడా అంతే, నువ్వు వాడాల్సిందే. నువ్వు బైక్ లేకపోతే మెట్రోలో పోవచ్చు, బైక్ లేకపోయినా నేను బంజారాహిల్స్కి వచ్చిన నేను మెట్రో ఎక్కానంటే నీకు బైక్ ఉంటే ఇంకోలాగా వస్తావు, మెట్రో ఎక్కితే ఇంకోలాగా వస్తావు. ఇది కూడా అంతే, కాళేశ్వరం ఉంటే మనకు నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. వాన నెల రోజులు కాదు, ఒక వానకాలం మొత్తం నీళ్ళు లేకపోయినా మనకి ఇబ్బంది లేదు. వాన పడకపోయినా ఒక్క నెల వాన రాకపోతేనే మన రైతులు తల్లలే. ఒక నెల మొత్తం కాదు, ఒక సీజన్ మొత్తం వాన పడకపోయినా మనకి ఇబ్బంది లేదు కాళేశ్వరం ఉంటే. కాబట్టి ఈ డ్రామా ఒకటి షురూ చేసిర్రు, అందుకే ఈ బిడ్ వేసిర్రు. రైతులు జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాజకీయాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.